కిటికీలు ఎవ్వరివో ఏమో అటు అటు. అరే మావా ఎక్కడికి రా? రే చెప్పరా, రూమ్ నెంబర్ 27లో సీనియర్స్ వెకేట్ చేశారంట. నాకు ఏమైనా బుక్స్ దొరుకుతాయేమో తెచ్చుకుందామని వెళ్తున్నా. సరే పద వెళ్దాం. అబ్బా ఎంత శుభ్రంగా ఉందో. వెకేట్ చేసే రూమ్లో ఎలాగ ఉంటాయేమోరా బాబు. సరే చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో. ఖాళీ, కింద కూడా ఖాళీ. వాటర్ బాటిల్, పౌడరు ఏం బుక్స్. ఏంట్రా ఈ స్మెల్? అరే మామ ఇక్కడ ఏదో బుక్ ఉందిరా, బాగా కలర్ఫుల్గా ఉంది. ఒకసారి చదువుదామా? నా పేరు వెంకటేష్. నేను ఈ బుక్లో నా కాలేజ్ లైఫ్లో ఏం నేర్చుకున్నానో అది రాస్తున్నా. అసలు ప్రేమ అంటే ఏంటి? అబ్బాయికి అమ్మాయి మీద ఉన్నదా? అమ్మాయికి అబ్బాయి మీద ఉన్నదా? ప్రేమకి నిజమైన రూపం ఈ కాలేజీలో నేర్చుకున్నాను. అది నా ఫ్రెండ్ వల్ల. నేను కాలేజ్లో 1 మంత్ లేట్గా జాయిన్ అయ్యాను. ఇది నా కాలేజ్ ఫస్ట్ డే. ప్రియా, నువ్వంటే నాకు చాలా కష్టం. రేయ్ కష్టం కాదు, ఇష్టం రా. సారీ చాలా ఇష్టం. నిన్ను ఫస్ట్ టైం చూడగానే పగిలిపోయా. సారీ పడిపోయా. నిన్ను బాగా చూసుకుంటా ప్రియా. రే ఆ బుక్ తీసి ప్రాక్టీస్ చేయరా బాబు. మావా బుక్ తీస్తే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోద్దురా. పర్లేదు తీసి చెప్పు. ఐ లవ్ యూ ప్రియా. హాయ్, దిస్ ఈజ్ వెంకటేష్. హాయ్. వీడే సంకల్ప్. ఈ కాలేజీలో అన్నీ బాగానే ఉంటాయి, ఒక్క వీడి డ్రెస్సింగ్ సెన్స్ తప్ప. ఎక్స్క్యూజ్ మీ, బ్యాగ్ ఇక్కడ పెట్టచ్చా? పెట్టరా, అక్కడ కాకపోతే నా నెత్తి మీద పెట్టరా. చెప్పు మూర్తి, ఆడికి ఎక్కడ పెట్టాలో చెప్పు ఆడికి. వీడే భరద్వాజ్. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్లా ఫీల్ అయిపోతూ ఉంటాడు. వాట్? వీడే జరీన్. వాడు టెంపర్లో దయ అయితే వీడి అసిస్టెంట్ మూర్తి. వీడికి తెలుగు రాదు, వాడికి ఇంగ్లీష్ రాదు. మావా ఇదే ఫ్లోలో అమ్మాయికి ప్రపోజ్ చేస్తా, మీరు రండ్రా. ఎక్కడికి వెళ్దామంటున్నాడు? ఆడికో లవ్ అంట, తట్టుకోలేకపోతున్నావు. పదా పద. రే బయట ఒకరు నా డ్రెస్సింగ్ ఎక్కిరించారా, నేను వెళ్ళనురా. నేను అమ్మాయికి ప్రపోజ్ చేయనురా. నిన్నెక్కిరిచ్చాడా? ఎవడాడు? ఈడొకడు. ఎవడాడు? పదా. వద్దురా రే, నువ్వు పదా. పదా. ఎవడాడు? నా వైఫై టచ్ చేసాడు, అయిపోయాడు వాళ్ళు. పదా. ఏంటేదో అన్నావంట? అదే ఏదో అన్నావంట. ఏంటి ఏంటి పీజీ రా. సార్ వైఫై ఆపేసుకుంటా, తప్పైపోయింది, క్షమించండి, ఇంకెవరి జోలికి వెళ్ళను. రేయ్ అమ్మాయి అన్నావుగా, ఎల్లుందేమో చూడుపో. ఎంత టెన్షన్ వచ్చినా చెప్పాల్సింది చెప్పే. రే వెళ్ళరా బాబు, ఇక్కడే తెల్లారిపోయినా ఉంది. వెళ్ళు. రే వాటికి ఎలాగో దిక్కులేదు, వాకింగ్ స్టైల్ అయినా మార్చరా రే.
1 minute. హే వాడు లూజ్ షర్ట్ లూజ్ ప్యాంట్ చూసావా, చేతిలో మళ్ళీ రోజ్ ఒకటి. మీరు వెళ్ళండి, నేను మాట్లాడేసి వస్తాను. ఐ లవ్ యూ. ఏరా ఒప్పుకుంటుందంటవా? ఒప్పుకోవడం ఏంట్రా? ఒప్పుకోవడం ఏంటి? ఆడి చొక్కా ఆడి ప్యాంటు ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు అంతే. వీడి వైఫే మెల్లి అని అయిపోయిందిరా బాబు. ఏంటి లవ్వా? సారీ. హలో, ఏమైంది? యాక్సెప్ట్ చేసిందా? రిజెక్ట్ చేసింది, తర్వాత మాట్లాడతా. బాయ్. రే, ఏమైందిరా? యాక్సెప్ట్ చేసిందా? రే, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమేనంట్రా. టైం తీసుకొని యాక్సెప్ట్ చేస్తానన్నదిరా. సరేరా, రా. రే, అమ్మాయి ఎలాగో ఇష్టం అని చెప్తుందిగా, నువ్వు నిదానంగా ప్రొసీడ్ అయిపో, తర్వాత చూసుకుందాం. వీడే అనిల్. వీడికి కొంచెం నిదానం ఎక్కువ. సారీ, కొంచెం కాదు, చాలా. ఫస్ట్ ఇయర్లో రే ఏంట్రా ఇది సగమే ఉంది? అవునరా, సగమే ఉంది. అరే ఈ బుక్ రాసిన వెంకటేష్ సార్ ఇంకా ఎక్స్టెన్షన్స్తో ఇక్కడే ఉన్నాడు రా. పద వెళ్ళి అడుగుదాం. అవునా? సరే వెళ్ళి అడుగుదాం పద. సరే ఇది అంతా అడగకుండా లవ్ స్టోరీ ఒకటే అడగరా. అవును రే, లవ్ స్టోరీ మాత్రమే అడుగుదాం. రే నువ్వు అడుగు. రే నువ్వు అడుగు. లేదు నువ్వు అడుగు. సార్ వెంకటేష్ సార్, మీరు రాసిన బుక్ రూమ్ నెంబర్ 27లో దొరికింది సార్. అది మీరు సగమే రాసినట్టున్నారు. తర్వాత సంకల్ప్ సార్, అనిల్ సార్ లవ్ స్టోరీ ఏమైందో చెప్పండి సార్, ప్లీజ్ సార్. మీకెందుకురా, వదిలేండి. సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. తెలుసుకోవాలి లవ్ స్టోరీస్ చాలా బాగున్నాయి, చెప్పండి సార్. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సార్, చెప్పండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. సరేరా, ఫస్ట్ ఎవరిది కావాలి? అనిల్ సార్ది కావాలా, సంకల్ప్ సార్ది కావాలా? సార్ అనిల్ సార్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం సార్. తెలిసిందే కదరా. ఇది అనిల్ సార్, ఇది మ్యామ్. ఫస్ట్ ఇయర్ మొత్తం ఇలా తిరుగుతూనే ఉన్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సార్ మరి సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్ కూడా తిరుగుతూనే గడిపేశారు అనుకో. కానీ ఒకసారి అది చూడండి. మరి థర్డ్ ఇయర్ ఏమైంది సార్? థర్డ్ ఇయర్ వద్దులే, అటు చూడండి మళ్ళీ. ఫైనల్ ఇయర్లో ఏమైంది చెప్పండి సార్. ఫైనల్ ఇయరా యాప్రాను బటన్స్ పెట్టావుగా తమ్ముడు. ఫస్ట్ ఇయర్లో పులిలో ఉన్నాడు కూడా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి
పెళ్ళి అయిపోతాడు రా. అది సృష్టి ధర్మం. అడోసారి లుక్ వేసుకోండి. అనిల్, గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. ఫైనల్ ఇయర్ కూడా అలా చూస్తూ గడిపేశాడు రా. అబ్బా సార్, ఇంటర్న్షిప్ రండి సార్. ఇంటర్న్షిప్లో ఏమని చెప్పండి. ఇంటర్న్షిప్లోనా? సార్ ఏమైంది సార్? ఏమైంది? ఇంటర్న్షిప్కి మేడం వేరే కాలేజ్కి వెళ్ళిపోయింది. సార్ సార్ మరి వాట్సాప్లో ఫాలో అవచ్చు కదా సార్. వాట్సాప్లోనా? పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయిందిరా. వద్దు సార్, వద్దు. సంకల్ప స్టోరీకి వెళ్ళిపోదాం. సంకల్ప్ సార్ ప్రేమ గెలిచిందిరా. కాలేజ్ లాస్ట్ డే. అప్పుడే వెళ్ళిపోతున్నారా సార్? వెళ్ళిపోతున్నాను రా. మీరు బాగా చదువుకోండి. స్టేషన్ వరకు డ్రాప్ చేయమంటారా సార్? పర్లేదురా. ఏరా, ఇంకా అమ్మాయిలు వెనక తిరుగుతున్నావా? బుద్ధిగా చదువుకుంటున్నావా? లేదు సార్. ఎందుకు సార్ మీరు ఎప్పుడు లూజ్ షర్ట్స్ వేసుకుంటారు? వెళ్ళే ముందైనా చెప్పచ్చు కదా సార్. మా నాన్నగారు నా ఇంటర్మీడియట్లో చనిపోయారా. ఇవి ఆయన బట్టలే. ఆయన నాతో లేకపోయినా ఇవి వేసుకుంటే ఎప్పుడు నాతోనే ఉంటున్నట్టు అనిపిస్తుందిరా. అందుకనే ఎంతమంది ఎన్నన్నా నేను ఇవే వేసుకుంటూ ఉంటా. బాయ్ రా. గెలిచాడురా. వాడికి వాళ్ళ నాన్న మీద ప్రేమ గెలిచింది. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకుంటారా, ప్రేమ అంటే గుర్తు రావాల్సింది అమ్మ నాన్న, అమ్మాయో అబ్బాయో కాదురా. అది ప్రేమ అంటే, వాళ్ళది అసలైన ప్రేమ అంటే. సార్ మరి అమ్మాయిని మర్చిపోయారా సార్? ప్రతిరోజు ఆ ప్లేస్కి వెళ్ళి ఉంచునేవాడురా. మేమేమో ఆ అమ్మాయి కోసం వెళ్తున్నాడు అనుకునేవాళ్ళం. కానీ మన కాలేజీలో ఉన్న నేచర్, గార్డెన్, ఆ బర్డ్స్, వాటి కోసం వెళ్ళేవాడు. అది మాకు లాస్ట్లో తెలిసింది. సరే పదండ్రా వెళ్దాం. ఈ రోజుల్లో జనాలు ఎప్పుడు ఛాన్స్ వచ్చిద్దా, ఎప్పుడు పేరెంట్స్ని దూరంగా పెడదామని ఆలోచిస్తున్నారా. అలాంటిది వాడు లేని తండ్రి కోసం ఎన్నో అవమానాలను భరించుకొని, బాధను తన నవ్వుతో దాచుకొని 5 years మాతో హ్యాపీగా గడిపేశాడు రా. కానీ ఒకటి మాత్రం నిజం రా, జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడదు ఇద్దరు వ్యక్తులు. మన కోసం, మన గెలుపు కోసం నిరంతరం కష్టపడే నాన్న, ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ.